అందరూ. నువ్వు చెప్పు నాని. పుష్పక్క, బన్నీ, మోహిత్ పిత్రే. ఎవరు వాళ్ళు అనుకుంటున్నారా? అందరూ మా ఫ్రెండ్స్ అండి. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వన్ డే అలా రిసార్ట్స్కి వెళ్దామని మేము ప్లాన్ చేసాము. ఆఫ్టర్ కరోనా ఎక్కడికి వెళ్ళలేదు కదా. సో ఇది మా పలంనేర్ అండి. ఇది మెయిన్ బస్ స్టాండ్, అంటే చర్చి ముందరే మెయిన్ రోడ్ అనమాట. హలో కదా అండి, మీరు కూడా మేము ఎవరెవరు బయలుదేరాము అని చెప్పేసి ఆఫ్టర్ కరోనా ఇంతమందితో కలిసి మేము వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి. అది దూరంగా ఎందుకు వెళ్ళలేదంటే అదే భయం అండి, కరోనా కదా, ఇంట్లో కూడా ఒప్పుకోరు అని చెప్పి దగ్గరగా మేము ప్లాన్ చేసాము ఐరాల దగ్గర. ఇంకా మేము ఐరాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే మేమైతే పలంనేరు నుండి బయలుదేరామనుకోండి, బంగారుపాలెం వస్తుంది. బంగారుపాలెం దగ్గర లెఫ్ట్ సైడ్ అయితే మత్యం కట్టాయి, మత్యం నుండి కాణిపాకం అనమాట. ఇంకా అక్కడ నుండి ఐరాల డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మాకైతే 45 కిలోమీటర్స్. ఇక్కడ అందరూ ఎందుకు ఆగారు అనుకుంటున్నారా? టిఫిన్ చేయడానికండి. సో ఇంకా మేము టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇది మత్యం రోడ్ అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంతమంది కలిసి వెళ్తే మేము ఊరికే ఉండం కదా అండి. ఇంకా మేమైతే అంతాక్షరి స్టార్ట్ చేసుకున్నాము. సో మేము అంతాక్షరి ఆడుతూ మేము రిసార్ట్కి అయితే చాలా తొందరగా అస్సలు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు మాకైతే. మేడం వాళ్ళు మీరు బ్యాచ్ ఆమెకు సిగ్గర్ వెళ్ళిపోయిందబ్బా, మీకు మనీ స్పెండ్ అయిపోయింది. వాళ్ళ టీం స్ట్రాంగ్ అయిపోయింది. ఆలయాల దైవం సాక్షిగా నీతో పడి ముందమ్మా వేసే కొండ పల్లె బొమ్మ
చూసారు కదా అండి, మేమైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామనమాట. ఐరాల దాటి వచ్చేసాము. సో, ఐరాల దాటిన తర్వాత ఇది రోడ్ అనమాట. మీకు నేను కావాలంటే డిస్క్రిప్షన్‌లో క్లియర్ అడ్రస్ అయితే నేను మెన్షన్ చేస్తానండి. మీరు ఎవరైనా రావాలంటే మేడం వాళ్ళు ఆర్కే వాళ్ళు మిస్ అయినారు, బాధలో ఉన్నారు. అక్కడ రూట్ కొద్దిగా మిస్ అయినాము. ఇంకా మళ్ళీ స్ట్రైట్ అన్నారు. ఇంకా స్ట్రైట్ అయితే వెళ్తున్నాము. అది ఎర్రంపల్లి విలేజ్ అండి. సో, ఆల్మోస్ట్ ఇంకా రెసార్ట్ దగ్గరకైతే మేము వచ్చేసాము. ఫైనల్లీ మేము వచ్చేసామండి మా డెస్టినీకి అయితే. చూసారు కదా, ఇందాక మీకు నేను పేరు చెప్పలేదు కదా, ఆర్కే విలేజ్ రిసార్ట్ అండి. అచ్చం పల్లెటూరులో ఉంటుంది కాబట్టి పల్లెటూరు వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది అంటే గేట్ ఎంట్రన్స్. సో ఇప్పుడు లోపల ఓవరాల్గా వ్యూ ఎలా ఉందో కూడా చూపిస్తా. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ గౌతమి ఛానల్. ఏంటి ఇక్కడ ఉన్నాం, ఏంటి ప్లాన్స్ ఏంటి, నేను ఇంట్రెస్ట్ చెప్తున్నాను, ఎక్కడ మమ్మీ అనుకుంటారా? మమ్మీని కూడా చూపిస్తాను, రండి. కాణిపాకం దగ్గర నుంచి ఐరాల ఉంటుందండి. ఐరాల దగ్గర అయితే విలేజ్ రిసార్ట్ అనమాట ఇది. ఎందుకంటే హ్యాపీగా విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ వీకెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో మేము మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చామన్నమాట. దీని పేరు వచ్చి ఆర్కే రిసార్ట్స్. దీని విలేజ్ రిసార్ట్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ ఉంది అంటే కాణిపాకం తర్వాత ఐరాల దగ్గర నుంచి అయితే ఎర్రంపల్లి దగ్గర ఈ ఆర్కే రెసార్ట్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ ఆర్కే రెసార్ట్ లో ఎలా ఉంది అనేసి మీకు చూపిస్తాను. ఒక వ్యూ వీడియో అండ్ మీరు వ్యూ చూడండి. సో చూసారు కదా అండి, ఇది ఎంట్రన్స్ అనమాట. వెహికల్స్ అయితే బాగా లోపలికి వెళ్తుంది. ఇది ఓవరాల్ వ్యూ అండి, బయట వ్యూ చూసారు కదా మొత్తం ఎంత గ్రీనరీగా ఉందో. ఇది యాక్చువల్గా ఈ రెసార్ట్ వచ్చి ఒక 10 ఎకరాల తోపులో పెట్టారనమాట. అంటే మామిడి తోపు అండి. సో మనకు చుట్టుపక్కల ఆ కొండలు చూడండి, ఆ హీల్, ఆ అట్మాస్ఫియర్ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మనం ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఉండొచ్చు. ఇంకా ఫ్యామిలీతో వెళ్తే రూమ్స్ అయితే ఉన్నాయండి. అక్కడ రూమ్స్లో కూడా మనం ఉండొచ్చు అనమాట. 1 డే స్టే చేయొచ్చు. సో మీరు ఇప్పుడు చూస్తున్నదైతే వైన్ బాటిల్ హౌస్ అండి. ఎంటీ బాటిల్స్ అనమాట. ఇది వచ్చి వైన్స్ బాటిల్స్ కట్టిన హౌస్. ఇప్పుడు లోపల అయితే అక్కడ కూర్చోడానికి ఒక అరుగులాగా అయితే పెట్టారు. సో ఇది టోటల్ వ్యూ అండి ఆ బాటిల్ హౌస్ది. సో చూసారు కదా, ఇది అనమాట. ఇప్పుడు నేను మీకు లోపల చూపిస్తాను. సో లోపల చూడండి, ఈ విధంగా మొత్తం బాటిల్ అయితే సెట్ చేశారనమాట. సెట్ చేసిన తర్వాత ఇంకా మీకు నేను కింద చూపిస్తాను. కింద ఇలాగా అరుగు అయితే పెట్టారు. సో ఇంకా అది అండి ఈ బాటిల్ హౌస్ అయితే ఉంది. ఇది అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉందన్నమాట ఈ రిసార్ట్కి ఎంట్రన్స్లో. సో ఇది మొత్తం దారి అండి. మేమైతే మినీ వ్యాన్లో వచ్చాం కదా. సో చూడండి, వ్యాన్ అయితే మేము అక్కడ పెట్టాము. అక్కడ అయితే వంట చేస్తారు కదా, వంట చేసే ముందర పార్కింగ్ అయితే ఉంది. సో ఇక్కడ అంతా హెన్స్, టర్కీస్ ఇవి ఉన్నాయి. ఇంకొకటి మీకు చూపియాలి, ఇక్కడ అగ్గి కోడ్లు అని. అది చూసారా కదా, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అక్కడ అయిన తర్వాత ఇది చూసారు కదా, ఇది ఓవరాల్ వ్యూ. చూడండి ఆ హీల్స్ అంతా మనకు బాగా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇట్లా లెఫ్ట్ సైడే హెన్ పెంచే ఒక దాన్ని ఏమంటారు, ఒక ఇదిలాగా పెట్టి పెంచుతున్నారనమాట. సో ఇప్పుడైతే మేము అక్కడికి వచ్చేసామండి. అక్కడ కనపడుతుంది కదా, అక్కడైతే వాళ్ళు హెన్స్ తర్వాత ర్యాబిట్స్ అన్నీ పెంచుతున్నారు. సో చూడండి ర్యాబిట్స్. సో తర్వాత ఇది మీకు నేను క్లియర్గా నేను చూపిస్తాను. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం కదా ఇప్పుడు అక్కడికి. చూసారు కదా ర్యాబిట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో.
సో ఇంకా అక్కడ చూడండి ఇలాగ గొర్రె అంటారు కదా, గొర్రె పిల్లలు, గోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సేమ్ అచ్చం విలేజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఓపెన్గా చెప్పాలంటే ఇది మొత్తం వ్యూ అండి. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు అంత దూరం నుంచి నేను దగ్గరకు వస్తే నేను వచ్చాను నడుచుకొని. సో ఓవరాల్గా ఇది ముందర ఎంట్రన్స్ వ్యూ అనమాట. ఇంకైతే వచ్చేసాము. ఇంకా అక్కడ చూస్తే అక్కడ సిట్టర్స్ ఉంది కదా కూర్చోవడానికి, అక్కడ ఏముందని అనుకుంటున్నారా, అక్కడ స్నేక్ అండ్ ల్యాడర్ ఒక డయాగ్రామ్ అయితే వేశారండి. మనం ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కానీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కానీ ఆ స్నేక్ అండ్ ల్యాడర్ ఆడచ్చు. తర్వాత ఇంకొకటి విలేజ్ అంటేనే దాయాలు బాగా ఆడతారు కదండి మన పెద్దవాళ్ళు. చూడండి దాయాలు కూడా ఈ విధంగా గీశారనమాట. సో మనం దాయాలు కూడా ఆడుకోవచ్చు. సేమ్ విలేజ్లో మనం ఎలా స్పెండ్ చేయొచ్చో అలా స్పెండ్ అయితే చేయొచ్చండి. అక్కడైతే ఇంకా స్విమ్మింగ్ పూల్ అది. ఓవరాల్గా ఈరోజు వీడియోలో ఆ రెసార్ట్లో మనం వెళ్తే ఏమేమి చూడొచ్చు, ఏ విధంగా ఏమేమి ఉన్నాయి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి ఇది వంట చేస్తారనమాట. మనం ఫుడ్ ఆర్డర్ చెప్తే దాని ప్రకారం వాళ్ళు ఫుడ్ అయితే మనకు చేసిస్తారు. కప్పలు ఉన్నాయి, భయపడద్దండి. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే కిచెన్ అండి. ఈ కిచెన్ ఎలా ఉందో అని కూడా నేను చూపిస్తాను. ఓనర్ రెసార్ట్కి ఓనర్ మీరు చెప్పండి మీ రెసార్ట్ గురించి. ఇది ఆర్కే విలేజ్ రిసార్ట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్మీ. ఓకే. సో ఇది ఒక 4 years గా స్టార్ట్ అయ్యింది. ఎలా ఉంది ఇప్పుడు ఆర్కే విలేజ్ రిసార్ట్ అనేసి కరోనా వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయ్యింది. బట్ ఇట్స్ రికవర్డ్ నౌ. పీపుల్ ఎక్కడి నుంచి వస్తూనే ఉంటారు. అంటే నియర్ చెన్నై, బెంగళూరు వస్తున్నారు. రేపు నైట్ కూడా చెన్నై నుంచి రూమ్స్ బుక్ అయినాయి. నిన్న హైదరాబాద్ నుంచి వచ్చారు డిఎస్పీ ఫ్యామిలీ వాళ్ళకి. జస్ట్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. బాగా జరుగుతుంది. మా దగ్గర ఏంటంటే నేచురల్ థింగ్స్, నేచురల్ ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్లీ నేచర్ అనమాట. మన దగ్గర మొత్తం బర్డ్స్ కానీ, తర్వాత హార్సెస్ ఉన్నాయి మన దగ్గర, ర్యాబిట్స్, అనిమల్స్ అనమాట, వేరే డిఫరెంట్ అనిమల్స్, గినీ పిగ్స్ చూస్తామా, చూద్దాం రండి. గినీ పిగ్స్ ఇట్లా అన్ని రకాల మంది. కడక్నాథ్ బ్లాక్ హ్యాండ్స్. వీటిలో వచ్చి హిమోగ్లోబిన్ అధికంగా ఉంటుంది. మెడికేటెడ్ అనమాట. ఇది హెర్బల్. ఇది మొత్తం చూడండి, మొత్తం కలర్ అంతా బ్లాక్ గానే ఉంటాయి. ఇది యాక్చువల్ గా వచ్చి జబల్పూర్ మధ్యప్రదేశ్ లో అనమాట. ఒరిజిన్ అక్కడ ఉన్న ఆదివాసీలు పెంచుకుంటున్న సంతానం అనమాట. ఇది ఇప్పుడు మనం ఈ పక్కన తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దీనికి చాలా బాగా డిమాండ్ ఉంటుంది. అది వచ్చి వైట్ బ్యాంటన్ అనమాట, సిల్కీ బ్యాంటన్ అంటారు. అవతల వచ్చి ఆ కోడ్ వచ్చి గిని. ఒక నిమిషం, ఏది గిని? అది వైటా? ఇది గినీనా? ఓకే. ఇది నాటికోడి, నాకు తెలుసు, పుంజు. ఇది పెట్టాడు. అక్కడ ఏమైనా పెట్టాలి కదా. ఇది పారిజాతం అండి. పారిజాతమా? ఓకే. కృష్ణుడికి పారిజాతం అంటే ఇష్టం అనేది పారిజాతం చెప్పండి. ఇప్పుడు అవి గినియా పిక్స్ మా. అక్కడ ఒకటి ఉంది ఆ కలర్ లో, అది మేల్, ఇది ఫీమేల్. దీన్ని చూపిస్తాను. ఇవి ఇక్కడ వచ్చి దీన్ని పిల్లలు ఉన్నాయి. దాక్కా ఉన్నాయి కదా. రెండు చేతులతో పట్టుకున్నా. పర్స్ అక్కడ చేసేయండి. దారి కింద పడితే బాగా కింద పెట్టేస్తాను. ఇట్లా బాగా మధ్యలో వచ్చండి. గినీ పిగ్స్. అది చూడు, దాని పేరెంట్స్ లోపల ఉన్నాయి. దాక్కునేస్తాను. ఇందులో ఒకటి దాక్కునేస్తుంది మదర్ వచ్చి. పట్టుకో, కొలికి నువ్వు పట్టుకోనా? నీకు ఇష్టం కదా పప్పినంతా తీసుకుంటావు. రానా ఏంటి అది భయపడడం ఏంటి? వదులునా బయట కరదు. అది కూడా కదా. ఇది తీసుకోండి చేతులకి. ఎట్లా మొదలు భయపడితే మీరు? మీకోసమే కదా పెట్టినది. అది చూడు, షీప్ లీడర్ పెద్దవు మన దగ్గర ఉన్నాయి. సరేనా? రే ఇట్రా, రే దా ఇక్కడ రా, ఇక్కడ రా, రావా ఇందరా.
బ్లాక్ ఈత మీరు చూస్తే మా మమ్మీ హ్యాపీగా కూర్చొని లెమన్ జ్యూస్ తాగుతుంది. చూడండి స్మైల్, మళ్ళా లెమన్ జ్యూస్ తాగుతాండి. ఈ ఆంటీ కూడా నిల్చుకొని తాగుతాను. అనుష అంటే స్టైలే వేరబ్బా. మా తమ్ముడు కూడా స్టైల్ డిఫరెంట్. ఇక్కడ చూడండి అనుష ఆంటీ చూడండి. హాయ్, ఛానల్ ప్లీజ్. ఇంకోసారి చెప్పా ఆంటీ. సబ్స్క్రైబ్ టు గౌతమి ఛానల్ ప్లీజ్. ఇట్స్ మీ గౌతమి ఛానల్. మీ గౌతమి ఛానల్ ప్లీజ్. డూ సబ్ చెప్పు. ఇట్స్ మీ గౌతమి ఛానల్ చెప్పు. సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ గౌతమి ఛానల్. తను ఎక్స్ప్లెయిన్ చేశారు కదా రిసార్ట్స్లో ఏమేమి ఉన్నాయి అనేసి, అంత నేచురల్ థింగ్స్ అని చెప్పేసి. ఇప్పుడు అయితే అక్కడ కనపడుతుంది కదా, అక్కడైతే డాగ్ హౌస్ అండి. ఒక డాగ్ను అయితే వాళ్ళు పెంచుతున్నారు. ఇలా దారి ఉంది కదా, దారి డెడ్ ఎండ్కి వెళ్తే అక్కడ స్వింగ్స్ అన్నీ పెట్టారు. అక్కడ ఫుడ్ సిట్టింగ్కి కూడా సిట్టింగ్స్ అక్కడక్కడ చెట్టు దగ్గర అయితే పెట్టారనమాట. నువ్వు పోదులే. ఇదైతే రూమ్స్ అండి. రూమ్స్ కూడా ఒక హౌసెస్ లాగా వాళ్ళు బిల్డ్ చేశారనమాట. ఇది ఏసీ రూము. సో ఈ రూమ్లో కూడా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు పెట్టారు. ఇంకోతే చూడండి, మొత్తం ఇది ఫ్రంట్ నుంచి వ్యూ అనమాట. సో ఇప్పుడైతే మనం డెడ్ ఎండ్కి వెళ్తున్నాము. ఈ డెడ్ ఎండ్ దగ్గర ఏముందంటే స్వింగ్స్ ఉంది. ఈ రిసార్ట్ మొత్తం ఎన్ని ఎకరాలంటే ఒక 15 ఎకరాసో 10 ఎకరాసో చెప్పారు ఆయన. సో ఇది అనమాట. ఇది అయితే బ్యాక్ సైడ్, రూమ్స్ బ్యాక్ సైడ్ అండి. సో ఇప్పుడైతే మేము డెడ్ ఎండ్కి వెళ్తున్నాం కదా అన్నట్టు, అక్కడ హార్సెస్ అండి. ఈ హార్స్ రైడింగ్ కూడా ఉంది. మేము పిల్లలు ఉన్నారు కదా అన్నైతే మేము హార్స్ రైడింగ్ అయితే వెళ్ళలేదు. ఇది ఇలా వదిలేస్తారండి. అది మొత్తం తోపు మొత్తం తిరిగేసి మళ్ళీ అది ముందరికే వచ్చేస్తాయంట. మనం రైడ్ కావాలంటే వెళ్ళచ్చు. ఒక 4 హార్సెస్ అయితే ఉన్నాయండి అక్కడ. ఇక్కడ చూసారు కదా, మొత్తం ఇది డెడ్ ఎండ్కి వచ్చేసిన తర్వాత ఓవరాల్గా వ్యూ అండి. ఇలాగ ప్రతి చెట్టు దగ్గర అక్కడక్కడ ఫుడ్ సిట్టింగ్ తినడానికి అయితే ఇలాగ పెట్టారు. అక్కడైతే ఈ విధంగా సిట్టింగ్ ఉంది కాబట్టి పిల్లల్ని మనం తీసుకెళ్తే మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలకి ఇంకా ఉయ్యాలు ఉంటే చెప్పక్కర్లేదు కదా, ఊగుతూ అలా ఉంటుంది. నేను మొత్తం అయితే పెట్టలేదండి. మీకు ఆ రిసార్ట్లో ఏమేమి ఉంటాయని చూపించాలనే దాంతో కొంచెం మాత్రమే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫాస్ట్. ఇది ఒక సైడ్ డెడ్ ఎండ్ అని చెప్పాయి కదా, ఈ డెడ్ ఎండ్ నుంచి మొత్తం వ్యూ ఒకసారి చూడండి. ఈ వ్యూలో ఇది మన ఫ్రంట్. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాము. కదా, ఇది ఇటుపక్క పోతే ఇంకా కోర్ట్, ఇలాగ వాలీబాల్ టెన్నిస్ ఆడడానికి కోర్టు పెట్టారు. అది జారుడు బండ అంటారు కదా, స్లైడ్ అయితే పెట్టారు. అక్కడక్కడ పిల్లలు అయితే ఆడుకోవచ్చు. ఇలాగా ఇది బాటిల్, మామూలు ప్లెయిన్ బాటిల్ ఒక
హౌస్ కాదు, ఒక ఇదిలాగా పెట్టారనమాట పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా అక్కడైతే జిమ్ కూడా ఉందండి. అక్కడ లోకల్ వాళ్ళకైతే వచ్చి జిమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది చూడండి, ఈ టెన్నికాయిడ్ కానీ వాలీబాల్ కానీ కోర్ట్ ఉంది. ఆ కోర్ట్ పక్కనే ఇంకా ఫైర్ క్యాంప్ ఉందంట. సో ఎవరో నిన్న నైట్ అంటే మేము వెళ్ళిన ముందు రోజు నైట్ ఫైర్ క్యాంప్ చేసుకున్నారు. ఇంకా బర్త్డేస్కి చాలామంది వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారని ఆ రెసార్ట్ ఓనర్ అయితే చెప్పారు. సో అబ్బాయిలు అయితే వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, ఫైర్ క్యాంప్ కూడా ఉంది. ఇంకా అబ్బాయిలు కదా చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు నేను మీకు అక్కడ జిమ్ ఉందని చెప్పా కదా, ఆ జిమ్ దగ్గరకు తీసుకెళ్తా. జిమ్ అయితే ఓపెన్ జిమ్ అండి. ఇంకా మనం ఊరికే ఇంకా మనం చేయలేం, కానీ జస్ట్ మీకు నేను చూపిస్తున్నా అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి. ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా మీరు చూసారు. మేము వెళ్తున్నాం కదా, అది రూమ్స్ అండి. రూమ్స్ కూడా ఒక హౌసెస్ లాగానే వాళ్ళు బిల్డ్ చేశారనమాట. ఇప్పుడు మేము వెళ్తున్నది అయితే డబుల్ కాట్ రూమ్స్ అనమాట. అక్కడ చూడండి, ఫస్ట్ డైనింగ్ పెట్టారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే బాత్రూమ్స్ అవి పెట్టారు. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్తే ఒక హాల్ లాగా 2 రూమ్స్, మొత్తం మన హోమ్ ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం అయితే మనకు అనిపిస్తుంది. సో నేను చెప్పాను కదా, మనం వంట కూడా వండుకోవచ్చు అంట అక్కడికి కావాలంటే పాత్రలు అవి తీసుకెళ్ళి. మొత్తం అయితే పెట్టారు. ఇంకా వేరే రూమ్స్ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయండి, ఇలాగనే ఉంటాయి సేమ్. రూమ్స్ ఎలా ఉన్నాయో అనేది కూడా మీరు చూసారు కదా అండి. ఇంకా రూమ్స్ అన్నీ చూసేసినారు. రెసార్ట్ ఓవరాల్ వ్యూ కూడా నేను చూపించేశాను. ఇంకా మేమందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యాము. గ్యాదర్ అయిన తర్వాత మేము ఆ రోజు ఎలా స్పెండ్ చేసాము, అక్కడ ఏమేమి గేమ్స్ ఆడాము, ఎలా ఎంజాయ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే చూడండి. మేము ఎలా ఎంజాయ్ చేసాము, అక్కడ మీరు వెళ్తే ఎలా గేమ్స్ ఆడొచ్చు అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో.